హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డోమ్ లైట్ ఒకటి పెట్టి చూద్దాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డోమ్ లైట్‌లో సన్ ఇన్‌క్లినేషన్ అనేటువంటిది మారదు. ఇంక్లినేషన్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ఫర్ సపోజ్ ఉదయాన సూర్యుడు ఏ లెవెల్‌లో ఉంటాడంటే ఒక 30 డిగ్రీస్ యాంగిల్‌లో మన నుంచి ఉన్నాడు అనుకోండి. అదే మిట్ట మధ్యాహ్నం 12:00 ఎంత ఉంటాడంటే 90 డిగ్రీస్‌లోకి వచ్చేస్తాడు సన్. రైట్? ఈ ఇంక్లినేషన్ అనేటువంటిది మారదు డోమ్ లైట్‌లో. అదే మనం వీరేలో సన్‌లైట్ వాడుకుంటే మనకు మారుతుంది. ఏది? ఇన్క్లినేషన్. అదే మనం ఒక డోమ్ లైట్ వాడినప్పుడు ఈ ఇన్క్లినేషన్ అనేటువంటిది మారదు. ఎందుకంటే ఉదాహరణకు అనుకుందాం, వాళ్ళు డోమ్ లైట్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసినప్పుడు, ఇది వాళ్ళు ఎవరైతే తయారు చేశారో వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకో లేదా 11 గంటలకో లేదా ఉదయం 8 గంటలకో ఆ టైంలో వాళ్ళు ఆ డోమ్ లైట్‌ని క్రియేట్ చేశారు. కాబట్టి ఆ డోమ్ లైట్‌లో ఆ వర్టికల్ యాంగిల్ అనేటువంటిది, సన్ యాంగిల్ అనేటువంటిది మారట్లేదు. ఉదాహరణకు వాళ్ళు 11 గంటలప్పుడు వాళ్ళు కొట్టారనుకోండి, ఇది డోమ్ లైట్ తయారు చేశారనుకోండి, ఏమి ఎక్విప్మెంట్ పెట్టి వాడారో మనకు తెలీదు కదా! సో అదే ఆ 11 గంటలకి ఎంత ఇంక్లినేషన్ ఉంటుందో సూర్యుడు, అదే ఇంక్లినేషన్‌తో మనం చుట్టూ తిప్పుకోగలం కానీ ఆ యాంగిల్ 90 డిగ్రీకి తీసుకురాలేం. ఓకే, రైట్. ఇప్పుడు అది ఎలా పెడతారు, ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు అనేటువంటిది మనం చూద్దాం. ఈ డోమ్ లైట్ అనేటువంటి దాన్ని ఏమంటారంటే హెచ్డిఆర్ఐ ఇమేజెస్ అంటారు. హెచ్డిఆర్ఐ ఇమేజెస్ అంటారు. ఈ హెచ్డిఆర్ఐ ఇమేజెస్ అనేటువంటిది నేను జనరల్గా సీసీ టెక్స్చర్స్ అని ఒకటి ఉంది, ఆ తర్వాత పాలిగాన్ అని ఒకటి ఉంది. ఇలాంటి వాటిల్లో నేను వీళ్ళు పేరు మార్చారు. ఇది సీసీ టెక్స్చర్స్ వాళ్ళు పేరు మార్చి ambient.cg.com అని పేరు పెట్టుకొని ఉన్నారనమాట. రైట్. మనకు హెచ్డిఆర్ఐస్ కావాలి. హెచ్డిఆర్ఐ ఇమేజెస్. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ విచిత్రంగా మనకు పైన రాసుంది, ఏది రోడ్డా మీకు కావాల్సింది. అలా కాదంటే ఆ రోడ్డు ఫీల్డ్ అంటే పొలాలు ఇలా ఉండాలనా అని అడుగుతుంది అనమాట అది. సో మనం ఏం చేద్దాం అంటే ఇదంతా మాకొద్దు, హెచ్డిఆర్ఐ అని పెడదాం. దీంట్లో మనకు బాగా సూర్యుడు ఉండేటువంటి ఇది కావాలి, సన్నీ అని పెడదాం. సన్నీ అంటే బాగా సూర్యుడు ఉన్నాడు అని. రైట్. ఇప్పుడు మనకి ఏవైతే ఇక్కడ 5 కనిపిస్తున్నాయో ఇవి బాగా సన్లైట్ ఉండేటువంటి హెచ్డిఆర్ఐ ఇమేజెస్ అనమాట. సో మనం ఏం చేద్దామంటే దీంట్లో ఏదైనా ఒకటి, ఉదాహరణకి ఇది తమాషగా ఒక స్తంభం లాగా కూడా ఉంది దీంట్లో, ఇది తీసుకుందాం. సో ఎప్పుడు కూడా ఏంటంటే 8K కంటే తక్కువ ఇమేజ్ మీరు తీసుకోవద్దు. 8K మినిమం. అలా కాదు 16K తీసుకుంటానంటే అద్భుతం. సో మనం ఏం చేద్దామంటే 8K హెచ్డిఆర్ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. లేదంటే వీ కెన్ గో ఫర్ 12K ఆల్సో, కానీ డౌన్లోడ్స్ ఎక్కువైపోతుంది, లేట్ అయిపోద్ది వీడియో. 8Kతో ప్రొసీడ్ అవుదాం. రైట్. మనం ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ సేమ్ కాదు. ఒక పని చేద్దాం, ఎందుకు కన్ఫ్యూజన్, డెస్క్టాప్ మీదకి సేవ్ చేసేస్తాం. రైట్. ఇప్పుడు అది మనకు డెస్క్టాప్ మీదకి డౌన్లోడ్ అవుతూ ఉంది. ఓకే, ఇంకా రాలేదు. నాకు ఆ ఇన్క్లినేషన్ ఒక్కటే నచ్చింది. ఇది ఆ డోమ్ లైట్లో ఇంక్లినేషన్ ఇచ్చుంటే అద్భుతం. రైట్. డౌన్లోడ్ అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే డోమ్ లైట్ని తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో కూర్చోబెడతాం. డోమ్ లైట్ ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఒకటే ఎఫెక్ట్. బట్ నేను ఎందుకు సెంటర్లో పెట్టాలా అనుకుంటున్నాను అనేటువంటిది మీకు నేను ఇది రెండర్ ఇచ్చాక మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ మనం ఒక డోమ్ లైట్ గురించి చూద్దాం. డోమ్ లైట్ అనేటువంటిది ఇక్కడ డోమ్ లైట్స్లో ఉంటుంది. ఇక్కడ ఉంది కదా మన స్కెచ్అప్, వీరే లైట్స్లో ఉంటుంది అనమాట. సో డోమ్ లైట్ క్లిక్ చేద్దాం. ఈ డోమ్ లైట్లో ఒక యారో ఉంటుంది, ఒక యారో. ఈ యారోనే అందరినీ కన్ఫ్యూజ్ చేసి పెడుతుంది. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది ఆ యారో చూస్తే? సన్ రేస్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాయి అని మీకు అర్థం అవ్వాలి. బట్ అది రివర్స్. సన్ రేస్ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాయి. ఈ ఇమేజ్ ఇది అర్థం చేసుకోవడానికి మా తలకాయలు పగిలిపోయాయి. అది నేను ఫస్ట్లో బాగా ఇబ్బంది పడ్డాను. నాకు డోమ్ లైటే కన్ఫ్యూజన్. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, రేస్ అనేటువంటివి అటు నుంచి ఇటుకు వస్తున్నాయని అర్థం. ఈ యారో మనకి ఏం చెప్తుంది అంటే, జనరల్ అర్థం అయ్యేది ఏంటి, ఇక్కడ నుంచి రేస్ ఇలా ట్రావెల్ అవుతున్నాయి అనుకుంటాం మనం. ఇటు ఈ యారో ఉండేటువంటి యాంగిల్లో కాదు.
ఈ యారోకి రివర్స్గా పనిచేస్తుంటుంది అది లైటింగ్. ఇప్పుడు నేను మీకు ఈ డోమ్ లైట్లో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి హెచ్డిఆర్ లైట్ని తీసుకొచ్చి పెడదాం. రైట్, ఇక్కడ డోమ్ లైట్ ఉంది. ఈ డోమ్ లైట్ని మనం ఏం చేద్దామంటే ఎప్పుడు కూడా ఇక్కడ జనరల్గా స్పియర్ అని పెట్టుకోవాలి, యూస్ ట్రాన్స్ఫార్మ్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకే రైట్, ఇప్పుడు ఈ రెండు అండోయి, ఇది స్పియర్, ఇది యూస్ ట్రాన్స్ఫార్మ్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది హెచ్డిఆర్ ఇమేజ్. ఇప్పుడు ఏదో ఎగ్జిస్టింగ్ దాంట్లో బై డిఫాల్ట్గా ఏదో ఒకటి ఉంటుంది అనమాట, హెచ్డిఆర్ ఇమేజ్ అది వచ్చింది, మనకు అది వద్దు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే నేను డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసుకున్నానో దాన్ని మనం ఓపెన్ చేద్దాం. హెచ్డిఆర్ఐ బాబు, ఇది అవుట్డోర్ హెచ్డిఆర్ఐ అని ఉంది కదా, ఇది అనమాట. ఓపెన్ అని మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకు హెచ్డిఆర్ఐ ఇమేజ్ అనేటువంటిది ఇక్కడ పైన లోడ్ అయింది, చూసారా? రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఆ ప్యారా ఒకటి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇంటరాక్టివ్ రెండర్ ఒకటి చేద్దాం. రైట్, ఎప్పుడు కూడా డోమ్ లైట్ యొక్క లైటింగ్ వాల్యూ ఒకటి ఉండదు, 60 లేదా 70 మధ్యలో ఉంటుంది అనమాట. ఇది పోయింది ఇంటరాక్టివ్, 60 లేదా 70లో ఉంటుంది. ఓకే, సో అందుకని మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ 40 నుంచి మొదలు పెడదాం, 40. ఇక్కడ ఇంటరాక్టివ్ రెండర్ చూద్దాం, చూసారా బ్రైట్నెస్ కొద్దిగా పెరిగింది. ఓకే, సో మేక్ ఇట్ 70 నేను చెప్పినట్టు. సో నా ఐడియా అంతా ఏంటంటే 80-100 వరకు కూడా వెళ్ళొచ్చు. అది మనకు ఆ వ్యూ ఎంత బ్రైట్ మనకు కావాలా అంత కనిపిస్తుందా లేదా అనేది పాయింట్. ఇక్కడ చూడండి, మనం 70 కొట్టినా కూడా నాకు డిమ్గానే కనిపిస్తుంది. అందుకని ఏం చేద్దామంటే ఒక 85కి రెస్ట్రిక్ట్ అయిపోదాం. జనరల్గా 60-70 మధ్యలో డోమ్ లైట్ టాలీ అయిపోద్ది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇంటరాక్టివ్ రెండర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు రేస్ నేను చెప్పినట్టు మీకు సన్ రేస్ అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది. అది ఎలా అనేటువంటిది మనం చూడాలనుకుంటే ఒక పని చేద్దాం, ఇంటరాక్టివ్ విండోని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టేద్దాం రైట్లో. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాయి రేస్, చూసారా మీరు? ఇది 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 నేను చెప్పేది, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాయి. సో మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా రొటేట్ చేద్దాం. ఆ యూస్ ట్రాన్స్ఫార్మ్ అని పెట్టాము మనం, చూసారా? ఆ యూస్ ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు పనిచేస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే కొద్దిగా వీళ్ళకి స్ట్రైట్గా వచ్చేటట్టుకు పెడతాను. కనిపించిందా? షాడో మారిందా? ఇందాక ఇలా వస్తుంది, ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇలా మనకు వచ్చింది అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇంకొద్దిగా రొటేట్ చేసి పర్ఫెక్ట్ స్ట్రైట్ వీళ్ళకి వచ్చేటట్టుగా. చూడండి, బెంచ్ ఈ పాయింట్ షాడో ఇక్కడ పడుతుంది. ఓకే, వీళ్ళకి పర్ఫెక్ట్గా మనం సీన్ 1లోకి వెళ్ళిపోదాం. అంటే ఒక సీన్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను, అదనమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళ మీద చక్కగా అక్కడంతా షాడో పడుతుంది. సో దాన్ని మనం ఇక్కడ కూడా మనం ఇప్పుడు కూడా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. మనం కాదు, కొద్దిగా సన్ రైట్కి రావాలి అనుకుంటే, అంటే ఈ యారోకి రివర్స్లో పడుతుందండి షాడో. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు చూసారా, మనకు కావాల్సిన బ్రైట్నెస్ వచ్చింది, మనకు కావాల్సిన షాడోస్ కూడా వచ్చాయి అనుకోండి. మీరు సాటిస్ఫై అయ్యేంతవరకు. ఒకవేళ అలా కాదు, నాకు షాడో ఇలా లెఫ్ట్ నుంచి రావాలి అని మీరు అనుకుంటే ఇక్కడ డోమ్ లైట్ని నేను రొటేట్ చేసుకున్నాను అంతే. ఆ రొటేట్ ఆప్షన్ మనకి ఎక్కడ వచ్చిందంటే ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది పెట్టాను నేను డోమ్ లైట్లో. మీరు కావాల్సింటే ఆ వీడియోని కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి. ఇది రైట్, ఇది బాగుంది అనిపించింది మనకు. రైట్, ఫినిష్. ఇంక మామూలుగా రెండర్ చేసేసుకోవడమే. ఓకేనా? సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, బాగా అర్థమైంది అనుకుంటున్నాను డోమ్ లైట్. ఎందుకంటే ఆ యారో చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్గా ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇది ఎవరికైనా చూస్తే ఏమనిపిస్తుంది, చిన్న పిల్లోడు కూడా చెప్తాడు వెనక నుంచి సూర్యుడు ముందుకు వస్తున్నాడు అని చెప్తాడు. కానీ దీనికి రివర్స్. ఓకే, మనం ఈస్ట్, వాళ్ళు వెస్ట్ కాబట్టి వాళ్ళ వెస్ట్ ఇట్లా తయారు చేసి పెట్టారు వాళ్ళు. హోప్ ఇట్లా మీరు ఎనీ హెచ్డిఆర్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించేటువంటి ఈ బ్రైట్నెస్ నేను మార్చి చూపిస్తాను. చూడండి, ఇంకొక డోమ్ లైట్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టున్నాను నేను. ఎక్కడ ఉన్నింది అది? సమ్వేర్ డీ ఉన్నింది, డీలో ఉన్నింది. ఇది డెస్క్టాప్ మీది కాదు,
డి. డీలో నేను దీన్ని తీసుకుంటాను. ఓకే, తీసుకున్నాక బయటకు వచ్చేస్తాను. ఇక్కడ మారిపోయింది ఎఫెక్ట్. ఇది ఇక్కడ బ్రైట్నెస్ మారింది, మీరు బాగా గమనిస్తే అర్థమవుతుంది. నేను ఇంకొకటి పెడతాను చూడండి, చూస్తామనండి. రైట్ సైడ్లో ఇక్కడ ఒకటి ఉంది మన దగ్గర, అది పెడదాం. చూసారా, విపరీతమైన బ్రైట్. ఈ విపరీతమైన బ్రైట్నే మనం ఇది కంట్రోల్ ఇప్పుడు చేయాల్సింది. నేనేం చెప్పాను మీకు, జనరల్గా 70లో ఉంటుంది డోమ్ లైట్ అని చెప్పాను. ఇక్కడ మనం 85 పెట్టున్నాం కాబట్టి అంత బ్రైట్నెస్ కనిపిస్తుంది అనమాట. సో కమ్ టు 70. రైట్, ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. కాదు, యూ కెన్ గో ఫర్ 60 ఆల్సో. ఎప్పుడు కూడా డోమ్ లైట్ వాల్యూ 60-70 మధ్యలో ఉంటుందండి. ఒకటి పెడితే చీకటి అయిపోద్ది. సరే, ఈ లైట్కి ఒకటి పెట్టి చూద్దాం, ఎందుకంటే హెచ్డిఆర్ చేంజ్ చేసాం కదా. ఒకటి పెట్టాను, చూసారా, చీకటి బ్లాక్ అయిపోయింది. 10 పెడితే కొద్దిగా. సో జనరల్ వాల్యూ ఎప్పుడు కూడా 60. అంటే దాన్ని మనం 50కి కూడా ఇటు రావచ్చు, అటు 70కి కూడా అటు వెళ్ళొచ్చు మనం. ఇది బాగా ఎక్కువ అయిపోయింది, ఇది బ్రైట్నెస్ నాకు తెలుసు. సో రైట్, 50కి కూడా ఇది బ్రైట్గానే ఉందన్నమాట. సో ట్రై విత్ 40. ఓకే, ఇది కొద్దిగా బెటర్గా ఉంది. మనం 35 పెట్టుకున్నా కూడా ఏం అక్కడ పెద్ద చేంజెస్ వచ్చేది ఏం లేదు, ఎందుకంటే విపరీతమైన బ్రైట్గా ఉందన్నమాట. ఇది ఆ లైట్ మనం ఎత్తుకున్న హెచ్డిఆర్ఏ. అది ఆ హెచ్డిఆర్ఏస్ నేను చెప్పినట్టుగా ఎక్కడ ఒకటి మీరు వెళ్ళేసి ఆన్లైన్లో 8K కంటే తక్కువ డౌన్లోడ్ చేయొద్దు. 8K కంటే తక్కువ డౌన్లోడ్ చేస్తే మనకేంటంటే ఆ క్వాలిటీ ఆఫ్ లైటింగ్ బాగుండదు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.